రామగుండం మజీద్ కార్నర్కు చెందిన 4 సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్ ఫోన్, ఆటో 7,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గత 3 ఏళ్లుగా జల్సాలకు అలవాటు పడిసిలుగా డబ్బు సంపాదించేందుకు ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా వరుస చోరీలకు పాల్పడుతోంది. ఇటీవల బసంత్ నగర్లోని వైన్ షాప్లో చోరీ చేసిన వీరిని రామగుండంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 3 మైనర్లు, 1 మేజర్ ఉన్నారు. చెడు తిరుగుళ్ల వల్ల యువత భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని డీసీపీ సూచించారు. సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళతో పాటు నైట్ వచ్చి బాగా అబ్జర్వేషన్ ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు మా బసంత్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్, సిఐ రామగుండం ఇద్దరు కలిసి మజిద్ సెంటర్కి వెళ్ళి 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో మేజర్ 1 కేసులో, మైనర్ 1 10 కేసులలో, మైనర్ 2 3, మైనర్ 3 2 కేసులలో. వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది వైజాగ్లో. తర్వాత రీసెంట్లీ కూసాయిగూడలో 34 లక్షలకు సంబంధించిన అఫెన్స్, ప్లస్ మన రామగుండం సర్కిల్ బసంత్ నగర్ ఒక వైన్ షాప్లో దాదాపు 7,000 రూపాయల సొత్తును, మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 35 లక్షల విలువ ఉంటుంది. ఈ మైనర్లు ప్లస్ యువకుడు వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు మనం ఏ విధంగా అయితే మంచినీళ్ళు తాగుతామో అట్లా సింపుల్గా ఒక చిన్న ప్లాల్తోని ఈజీగా దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వీళ్ళ జలసాలు. యువతకు మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చిన్న దొంగతనాలు వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఎందుకంటే సొసైటీలో విలువలతో కూడిన జీవనం గడిపితేనే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. తల్లిదండ్రులందరూ పిల్లలు ఎటుపోతురు ఏంటిది 24 అవర్స్ వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళను తగు జాగ్రత్తగా చూసుకొని పిల్లలు చెడుదారిలో పోకుండా ఒక మంచి సన్మార్గంలో నడుచుటకు తల్లిదండ్రులందరూ కోఆపరేట్ చేసి ఇలాంటి కేసులలో ఇరుక్కోకుండా చూడాలని ప్రార్థిస్తున్నాం.